ఏ అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ దినమున ఉపయోగించి అపవాది యొక్క వంకర మాటలను త్రిప్పికొట్టాడో అదే అధికారాన్ని నీకు కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు. నమ్ముతారా? మరి వాక్య ఖడ్గాన్ని మీరు ఉపయోగిస్తూ ఉన్నారా? వాక్య ఖడ్గముతో మీరు ఎదుర్కొంటున్న శోధనలలో జయిస్తూ ఉన్నారా? అపవాది చెప్తున్న ప్రతి ఒక్క వంకర మాటను వాక్య ఖడ్గము ద్వారా మీరు త్రిప్పికొడుతూ ఉన్నారా? ఒక్కమారు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూసినట్లయితే, మీరెవరండి? దేవునికి ఆలయమై ఉన్నారు, మెట్టుకు క్రీస్తును ధరించుకున్న వారై ఉన్నారు. నీలో నాలో ఎవరు నివసిస్తున్నారండి? యేసు నివసిస్తున్నారు. ఇదే కదా మన ప్రయాస. యేసుక్రీస్తు యొక్క సారూప్యతను పొందుకునేందుకే కదా మన ప్రయాస.